కానీ అది ఆమె గొప్పతనం. ఆమె గొప్పతనం ఎక్కడుందంటే, ఆమె ఎంత పాండిత్యము, ఎంత శాస్త్రబలము ఉన్నటువంటి తల్లి. ఆమె సావిత్రీదేవి యొక్క అనుగ్రహంతో పుట్టిన తల్లి. ఆమెకి ఎంత నమ్మకం అంటే, నేను పాతివ్రత్యమునందుండగా నా భర్త శరీరాన్ని పట్టుకెళ్ళడం ఎవరికి సాధ్యం? ఎవరు తీసుకెళ్ళగలరు నా భర్తని? యముడు కూడా తీసుకెళ్ళలేడు. కాబట్టి నేను బతికించుకుంటాను నా పాతివ్రత్యంతో. ఆ మాట నా తల్లి పార్వతీదేవి అంది ఒకప్పుడు. నా మెడలో మంగళసూత్రం ఉండగా విషం తాగితే నీకేమవుతుందయా తాగేయండి. మింగిడివాడు విభుండని మింగిడిది యుగరళమని యు మేలని ప్రజకును మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటారు పోతన గారు. ఆ సర్వమంగళాదేవి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో. ఇది నా మెడలో ఉండగా శంకరా హలాహలం పుచ్చుకుంటే మీకేమవుతుంది, పుచ్చుకోండి. అలా నేను ఆయన ఇల్లాలినై ఉండగా, నా పాతివ్రత్యం ఉండగా ఆయన ఉసురు తీసేవాడెవరు? ఏమీ అవదని ఆమె ఏదో